డీటెయిల్స్ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారన్న ప్రచారంపై రాష్ట్ర రవాణా శాఖ వివరణ ఇచ్చింది. తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తున్న నేపథ్యంలో విగ్రహం తరలించే ప్రక్రియలో డ్యామేజ్ కాకుండా క్లాత్ ర్యాపింగ్ చేశామని తెలిపింది. విగ్రహాన్ని పక్కకు వాల్చే క్రమంలో ఎవరో దురుద్దేశపూర్వకంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని స్పష్టం చేసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారనే తప్పుడు ప్రచారం ఎవరూ నమ్మొద్దని రోడ్లు భవనాల శాఖ కోరింది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి గ్లోబల్ సమ్మిట్ అవమానం జరిగిందని, గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పడేశారని చెప్పి కూడా ఏదైతే వార్తలు వచ్చాయో ఈ వార్తలను రవాణా శాఖ ఏదైతే కొట్టిపారేసింది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారని తప్పుడు ప్రచారంపై వివరణ కూడా ఇచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ వేదికగా అన్ని జిల్లాల కలెక్టరేట్లతో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో అదే రోజు ఏదైతే 12 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో కూడా ఏదైతే తాత్కాలికంగా R&B శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో భారత్ సిటీ గ్లోబల్ సమ్మిట్ కోసం వేసిన తాత్కాలిక నిర్మాణం తొలగిస్తున్నటువంటి ఆ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రక్రియలో భాగంగానే విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కేవలం భద్రంగా పక్కకు వాల్చి క్లాత్ ర్యాపింగ్ కూడా చేశామని చెప్పి కూడా ఏదైతే రవాణా శాఖ చాలా స్పష్టంగా దీనికి సంబంధించి R&B శాఖ దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది. విగ్రహాన్ని పక్కకు వాల్చిన సందర్భంలో ఎవరో దురుద్దేశపూర్వకంగానే ఏదైతే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి యావత్ తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి అయితే ఇలాంటి వార్తల్ని నమ్మకండి అని చెప్పి కూడా ఏదైతే చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదని భద్రంగా ర్యాపింగ్ చేసి గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కు తరలించామని చెప్పి కూడా ఏదైతే చాలా స్పష్టంగా వారు తెలపడం కూడా జరిగింది. అయితే దీనిపై ఉన్నటువంటి అనుమానాలకు ఏదైతే వార్తలు గత 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కావచ్చు, అటు ప్రతిపక్షాల నుంచి కూడా దీనిపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఏదైతే రోడ్లు భవనాల శాఖ దీనికి సంబంధించి ఒక వివరణ ఇస్తూ దీన్ని ఎవరు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పుకుంటూ కూడా ఏదైతే ఒక విజ్ఞప్తిని కూడా రోడ్ల భవన శాఖ చేసింది. సిద్ధు, అంటే నిజంగానే ఇది దురుద్దేశపూర్వకంగానే ఇది ఒక రూమర్ క్రియేట్ చేసినట్టేనా? ఖచ్చితంగా మనం ఏదంటే గ్లోబల్ సమ్మిట్ దగ్గర తాత్కాలికంగానే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లకు వద్ద కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించడం కూడా జరిగింది. సో అది విర్చువల్ గానే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగానే దానికి సంబంధించిన ప్రారంభోత్సవం చేశారు. సో అదే సమయంలో అక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో సమ్మిట్ చేసిన తర్వాత కూడా ఒక 4 రోజులు కూడా కామన్ పబ్లిక్ కోసం కూడా సమ్మిట్ వద్ద ఆ విగ్రహాన్ని అలాగే ఉంచారు. సో 4 రోజులు ముగిసిన తర్వాత గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఏదైతే అంతా కూడా తీసేస్తున్నటువంటి నిర్మాణ పనులు అంతా తొలగిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏదైతే విర్చువల్ గా దానికి సంబంధించిన ట్యాకింగ్ చేసేటంటే భద్రత ర్యాపింగ్ అంటే ఆ విగ్రహానికి పూర్తి స్థాయిలో బట్ట కట్టుకుంటూ ఒక ర్యాపింగ్ చేసేటువంటి సమయంలో కాస్త వాల్చి అక్కడ ర్యాపింగ్ చేసిన సందర్భంలో ఆ కొద్ది నిమిషంలోనే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో ఫోటో తీసి దాన్ని దురుద్దేశ పూర్వకంగానే ఏదైతే సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి ఏదైతే ఇటు రోడ్లు భవనాలకు చెప్తుంది స్పష్టంగా కూడా భద్రతా ర్యాపింగ్ చేసి గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తరలించామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా కూడా దాంట్లో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చందు.